ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షమైన వేప చెట్టు పలు ప్రాంతాల్లో ఎండిపోవడంపై ఉద్యానవన శాఖ అధికారులు పరిశోధనలు నిర్వహించారు. డైబ్యాక్ అనే శిలీంధ్ర వ్యాధితో పాటు టీ దోమ బెదడుతో వేప చెట్లు ఎండిపోతున్నట్టు పరిశోధనలో తేలిందని ఉద్యానవన యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ రూత్ తెలిపారు. వ్యాధి సోకిన వెంటనే కొమ్మలను కత్తిరించి గ్రాము కార్బోండజైమ్ 2 మిల్లీలీటర్లు ప్రొఫెనోఫాస్లను లీటర్ నీటిలో కలిపి చెట్టు చిగుళ్లు మరియు కొమ్మలకు పిచికారీ చేయాలని అన్నారు. ఈ విషయంలో సలహాల కోసం ఆయా ప్రాంతాలలోని కృషి విజ్ఞాన కేంద్రాలను సంప్రదించాలని సూచించారు. మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వేప చెట్లు ఎండిపోవడము, వేప చెట్లు క్రమేణా చనిపోవడం అనేది జరుగుతూ ఉంది. దీనివలన చాలామంది ప్రజలు ఆందోళన పడుతున్నారు. ముఖ్యంగా దీనికి 2 రకాలుగా కారణాలు ఉన్నాయి. ఒకటి పెస్ట్ వలన, ఒకటి డిసీజ్ వలన. మరి దీని గురించి ఈ సమస్య మరి మా యూనివర్సిటీ దృష్టికి వచ్చినప్పుడు మా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె ధనంజయరావు గారు వెంటనే స్పందించి దీనికి కావాల్సినటువంటి రెమెడియల్ మెజర్స్ అన్ని శాస్త్రవేత్తలతో పర్యవేక్షణలో అన్నీ అడిగి తెలుసుకొని మరి ప్రజలకి సూచిస్తూ ఉన్నారు. అంతేకాకుండా దీనికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినారు. శాస్త్రవేత్తల బృందము మరి పలు ప్రాంతాలని విజిట్ చేసి దానికి ఏమేమి సొల్యూషన్స్ చేయాలి అన్నది కూడా సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మరి ఈ యొక్క వేప చెట్టు అనగానే మనకి చాలా పవిత్రమైనదిగా మరి మన ప్రజలు భావిస్తూ ఉన్నారు. దీన్ని సర్వరోగ నివారణ అంటారు. దీనివలన చాలా రకాలైనటువంటి తెగుళ్ళు, పురుగులు నివారించడంలో దీని యొక్క వేపాకులు కానీ, తర్వాత వేప గింజల కషాయం కానీ, వేప నూనె కానీ చాలా ప్రసిద్ధి చెందింది. దీనివలన ఈ చెట్లు ఎండిపోవడం వలన దీని యొక్క ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి మరి ఈ యొక్క సమస్యను నివారించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఈ యొక్క వేప చెట్లు ఎండిపోవడానికి